పార్వతీపురం మన్యం జిల్లా ఏఐఎస్ఎఫ్ విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి కరపత్రాలను ఆవిష్కరించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడుతూ దేశంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని, అశాస్త్రీయ భావాలతో విద్యార్థులు మనస్సు విచ్ఛిన్నమైన విద్యా వ్యవస్థను కాషాయకరణం చేస్తున్నారని అన్నారు. కడప జిల్లా వేదికగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండి అని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహణలో ఏఐఎస్ఎఫ్ ముందుంది అన్నారు. విద్యార్థుల గుండె చప్పుడు ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. అలాగే భవిష్యత్తులో జరగబోయే విద్యా వ్యతిరేక పోరాటాల గురించి జరగబోయే తరగతులు ఒక వేదిక కాబోతున్నాయన్నారు. కావున విద్యావేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు బుజ్జి, వికాస్, మణి, సంతోష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయండి. విద్యా వైజ్ఞానిక శిక్షణ చేయండి. రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను. పేరు బి రవికుమార్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏప్రిల్ 26, 27, 28 తారీఖుల్లో కడప నగరంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు జరగబోతూ ఉన్నాయి. ఈ యొక్క శిక్షణ తరగతుల ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు విద్యని కాషాయీకరణ చేస్తూ ఉన్నాయి. ఈ కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ కూడా శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలన్న ఆలోచనతో ఈ శిక్షణ తరగతులు ఒక వేదిక కాబోతూ ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో జరగబోయే కార్యాచరణపై, ఏఐఎస్ఎఫ్ జరగబోయే పోరాటాలపైన కూడా ఈ యొక్క కడప జిల్లాలో జరగబోయే తరగతులు ఒక వేదిక కాబోతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు, మేధావులు, అలాగే ఉపాధ్యాయులు, అలాగే ఇతరులందరూ కూడా ఈ యొక్క శిక్షణ తరగతులు జయప్రదం చేసే విధంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.